రైట్. ఇంకో మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ అందరూ ఎదురు చూస్తుంది స్పీకర్ ఎంపికకు సంబంధించి. రేపైతే ప్రొటెం స్పీకర్గా ముంతాజ్ ఖాన్ అందరి చేత ప్రమాణ స్వీకారం చేయించుండొచ్చు కాక కానీ స్పీకర్గా ఎవరు రాబోతున్నారు, స్పీకర్ ఎంపికపై ఎప్పటికల్లా క్లారిటీ వస్తుంది అన్న ఒక చర్చ బలంగా ఉంది. దీనిపై మీ అంచనా ఏంటి నాగేశ్వర్ గారు? అంటే ఇప్పుడు స్పీకర్ అనేది పెద్ద ఇష్యూగా చాలా మంది స్పీకర్ పదవి కోరుకోరు. ఎందుకు? రెండు కారణాలు అయితే కోరుకోరు. ఒకటేమో స్పీకర్ అనేది గౌరవప్రదమే తప్ప అధికారం ఉండదు. స్పీకర్కు మినిస్టర్లో ఉన్న మజా స్పీకర్కు ఉండదు. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు మేము శాసన మండలిలో ఉన్నప్పుడు మాకు చైర్మన్ గారు ఉండే చక్రపాణి గారు చాలా మంది అనేవారు ఆయన మంత్రి కావాలనుకుంటే శాసన మండలి చైర్మన్ గా పెట్టారు అని. పాపం చైర్మన్ కూడా మంచి పని చేశాడు, అది వేరే విషయం. కానీ ఆయన మంత్రిగా ఉండాలని కోరుకున్నారు. ఎందుకంటే ఎవరైనా సభాపతులు, ఈవెన్ స్వామి గౌడ్ గారు కూడా శాసన మండలి చైర్మన్ కన్నా మంత్రి కావాలని కోరుకుంటున్నారని కూడా మనకు వార్తలు వచ్చాయి. కారణం ఏంటంటే రెండు కారణాలు. మంత్రికి అధికారం ఉంటుంది, ఈ కెన్ డూ సంథింగ్ ఆన్ ద గ్రౌండ్. నిజంగా చాలా కమిట్మెంట్ ఉన్న మంత్రి అయితే క్షేత్రస్థాయిలో ఈ కెన్ మేక్ ఎ డిఫరెన్స్. స్పీకర్ ఏముంటుంది, శాసనసభకే కదా పెద్ద మనిషి గౌరవం ఉంటుంది. మ్యాక్సిమం అయితే అందరు మంత్రులతో మాట్లాడి తన కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోవచ్చు. కానీ ఆ గ్లామరస్ పోస్ట్ కాదు. స్పీకర్ ఇది రెస్పెక్టబుల్ పోస్ట్. ప్రోటోకాల్ ప్రకారం రెస్పెక్ట్. ఎందుకంటే సీఎం తర్వాత నెక్స్ట్ ప్రోటోకాల్ స్పీకర్ది, నెక్స్ట్ శాసనమండలి చైర్మన్ది, తర్వాత శాసనసభ స్పీకర్ది. అంటే 3 టాప్ ప్రోటోకాల్ పోస్టులు. ఈ ప్రోటోకాల్ గురించి ఎవరు ఆశిస్తారు? ఇప్పుడు ఎమ్మెల్యే కన్నా ఎమ్మెల్యే ప్రోటోకాల్ ఎక్కువ. అంటే మరి ఎమ్మెల్సీలకు ఎక్కువ పలుకుబడి ఉంటుంది కాదు కదా. ప్రోటోకాల్ వేరు, రియల్ లైఫ్ వేరు. యూనివర్సిటీ ప్రొఫెసర్ సబ్ ఇన్స్పెక్టర్ కన్నా చాలా పెద్ద. యూనివర్సిటీ ప్రొఫెసర్ అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఐజీ. కానీ నీకు ఆ సబ్ ఇన్స్పెక్టర్ కన్నా ఉన్న పవరు, పతారా, పలుకుబడి యూనివర్సిటీ ప్రొఫెసర్కి ఉండదు కదా. అలాంటి వేరనుకో నేను పబ్లిక్ లైఫ్లోకి వచ్చినా కానీ. అందువల్ల ఇది కూడా అంతే. ప్రోటోకాల్ వేరు, ఇది వేరు. స్పీకర్ అనే పొజిషన్, అందువల్ల చాలా మంది స్పీకర్ వద్దంటారు, మా మంత్రి పదవి ఇవ్వంటారు. ఇక రెండవది ఏంటి అంటే తెలంగాణలో ఒక సెంటిమెంట్ కూడా మన దగ్గర ఉన్నది. స్పీకర్ పదవి చేసిన వాళ్ళు ఓడిపోతున్నారు అని. ఎందుకంటే అంతకుముందు సురేష్ రెడ్డి ఓడిపోయాడు, ఇప్పుడు మధుసూదనాచార్య ఓడిపోయాడు. మన రాజకీయ నాయకులకు చాలా నమ్మకాలు ఎక్కువ, విశ్వాసాలు చాలా ఎక్కువ. సో స్పీకర్ పదవి చేస్తే మళ్ళీ ఓడిపోతామేమో అని ఓ యాంగిల్ కూడా ఉంది. అందువల్ల స్పీకర్గా ఎవరు కేసీఆర్ అంటగడితే తప్ప తీసుకోరు. అయితే మంత్రి పదవి రాదనుకున్నప్పుడు ఏదో ఒక పదవి కోరుకుంటారు, అది వేరే విషయం. కానీ జనరల్గా ఇప్పుడు మనకు అందరి పేర్లు వస్తున్నాయి. పోచారం శ్రీనివాస్ రెడ్డిని చేయొచ్చని, ఈటల రాజేందర్ని చేయొచ్చని, లేదా డిప్యూటీ స్పీకర్ ఉన్న పద్మాదేవేంద్ర రెడ్డి మినిస్టర్ చేయకపోతే బహుశా పద్మాదేవేంద్ర రెడ్డి గారిని మినిస్టర్ని చేయాలి, స్పీకర్ని చేయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఒక విమర్శ ఉంది మహిళలకు ప్రాతినిధ్యం. బహుశా ఈసారి ఆ విమర్శ మూటగట్టుకుంటాడని అనుకోను కేసీఆర్ గారు. ఖచ్చితంగా మహిళల్ని వన్ ఇండక్ట్ చేయాలి. ఇండక్ట్ చేయాలన్నప్పుడు పద్మాదేవేంద్ర రెడ్డి గారిని తీసుకుంటే స్పీకర్గా డెఫినెట్గా మీరు ఖచ్చితంగా వేరే వాళ్ళు ఉండాల్సింది. లేకపోతే మంత్రి కాకపోతే మాత్రం పద్మాదేవేంద్ర రెడ్డి గారు స్పీకర్ కావడం గ్యారంటీ. అందువల్ల ఇలాంటి కాంబినేషన్స్ అన్నీ వస్తున్నాయి. కొంతమంది ఓడిపోయిన వాళ్ళని కూడా మంత్రులుగా చేయొచ్చు, శాసనమండలి తీసుకొని శాసనమండలి సభ్యులకు కూడా మంత్రులుగా చేయొచ్చు. ఈ కాంబినేషన్స్ అన్నీ ఉన్నాయి కనుక మళ్ళీ ఇవి కాక సోషల్ కాంబినేషన్స్ ఉంటాయి. ఎందుకంటే కేసీఆర్ గారే చెప్పారు, మీరు అన్ని కులాలకు ప్రాతినిధ్యం ఇస్తామంటే మంత్రులే కాదు, స్పీకర్లు, డిప్యూటీ స్పీకర్లు, విప్పులు, పార్లమెంటరీ సెక్రటరీలు కూడా పెడతామంటున్నారు. కార్పొరేషన్ చైర్మన్లు అంటే దాదాపు ప్రతి శాసనసభ్యుడికి ఏదో ఒకటి ఉంటుంది. దాదాపు ఎవరికి ఉండకుండా ఉండేటట్టు కనబడతలేదు. ఎందుకంటే పార్లమెంటరీ సెక్రటరీస్ కూడా కోట్లు కొట్టేసినా కూడా మేము దాన్ని సవరించి జాగ్రత్త పడి పెడతామని చెప్తున్నారు. అందువల్ల ఇవన్నీ పదవులు ఉంటాయి కనుక ఈ సోషల్ కాంబినేషన్స్ మంత్రులు ఎవరికి ఇస్తారు, ఏ స్పీకర్కి ఎవరికి, ఈ డైమెన్షన్స్ అన్ని. ఎందుకంటే ఇప్పుడు స్పీకర్ తెలంగాణలో పెద్ద కాంట్రవర్సీ కూడా కాదు. ఎప్పుడు కాంట్రవర్సీ అయితే అంటే ఎవరికి బొటాబొట్టి మెజార్టీ ఉన్నప్పుడు స్పీకర్ చాలా కీలకమవుతారు. అప్పుడు ముఖ్యమంత్రి గారు తనకు అత్యంత నమ్మకస్తున్న స్పీకర్ పెట్టాలి. ఇప్పుడు ఆ అవసరం లేదు కదా, బొటాబొట్టి లేదు. అయినా కేసీఆర్కి అందరూ నమ్మకస్తులే. టీఆర్ఎస్ లో ఎవరు నమ్మకస్తులు కాదు కేసీఆర్.